నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంచంద్రగాను శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ సి రవి సార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ ఊరకన్న నాగేశ్వరరావు సార్ గారి ద్వితీయ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా చైత్రమాస శుద్ధ ద్వాదశి 29/3/2026 నాడు గృహవాసులకు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరకన్న నాగేశ్వరరావు సార్ గారికి వారి ద్వితీయ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరకన్న నాగేశ్వరరావు సార్ గారికి వారి ద్వితీయ మాసికం సందర్భంగా చైత్రమాస శుద్ధ ద్వాదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ్యం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వి రామకృష్ణ గారికి, శ్రీమతి ఉషా గారికి, చిరంజీవి అనుపమ గారికి, చిరంజీవి అరవింద్ గారికి, శ్రీమతి ఊరకన్న విజయలక్ష్మి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, చిరంజీవి నిఖిల్ గారికి, చిరంజీవి నిత్య గారికి, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారికి, డాక్టర్ శ్రీమతి నికార్ మేడం గారికి, చిరంజీవి అర్జున్ గారికి, చిరంజీవి ఆకృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి నికార్ గారికి, శ్రీమతి కళ్యాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఊరకన్న విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ సి వి రవి సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే ఆలూ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.